ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंद ऋषि पर्यन्तां वंदे गुरु परंपरां। तल्ली निन्नु दलंचि पुस्तकं చేతన్ భూనితిన్ నీవు నాయుల్లమునన్ నిలచి జృంభనముగా నుక్తుల్ సుశబ్దముల్ శోభిల్లం బల్కుమునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। त्रैवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगहरं मृगधरं महादेवं देवं मयि सदय शिवभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णौ वन्दे जगद्गुरुं। कृष्णौ वंदे जगद्गुरुं। सद्गुरु श्री सत्यानंद महर्षुల దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పూజ్య శ్రీ శ్రీ బ్రహ్మీభూతులైనటువంటి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారి పాదపద్మములకు వందనములు సమర్పించుకొనుచు అదేవిధంగా ఆచార్యపాదులు పరమపూజ్యులు శ్రీ 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 శ్రీహరితీర్థ స్వాముల వారి పాదాలకు ప్రణమిల్లుతున్నాను। సద్గురుదేవుని అనుగ్రహం వలన మనము ముంబాయి భక్త మండలిలో ఇంతవరకు రామాయణము భారతము భాగవతము మొదలైనటువంటి గ్రంథాలన్నీ మనము గురుదేవుని కరుణ వలన వాటిని చదువుకున్నాము, శ్రవణం చేశాము। ఇప్పుడు ఈ రోజు నుండి ఆది జగద్గురు శంకరాచార్యుల వారైన వారు స్వయంగా సంస్కృతములో రాసినటువంటి వివేక చూడమని, అది ఎంతో అమూల్యమైనటువంటి గ్రంథము। ఇక మనము శంకరాచార్యుల వారి గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉన్నది। వారు మన భారతదేశంలో జన్మించినందులకు మనమందరము గర్వించదగిన విషయము। వారు ఏ గ్రంథములైతే రచించిండో, ఏ బ్రహ్మసూత్రాలు ఏ మొదలైనటువంటి అన్ని రాసిండో, అష్టకాలు, దేవి, దుర్గామాత ఇట్లా అనేకంగా వారు లిఖించిండు। కానీ అటువంటి
కష్టము మళ్ళీ జన్మలో ఎవరికి తక్లీఫ్ లేకుండా చేసిండు ఆయన. ఎవరికి ఎలాంటి కష్టము లేకుండా కవులకు చేసిండు. తానే కొన్ని వందలు వేల గ్రంథాలను రాసిండంటే ఎంత ఆయన జ్ఞాని, ఎంత సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి పరమపిత అయినటువంటి శంకరుడే అనుకోవాలా. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణ సూత్రభాషకృతౌ వందే భగవంతౌ పునః పునః. అతడు సాక్షాత్తు శంకరులే అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ గ్రంథము వ్యాసాశ్రం వాళ్ళు దీనికి మలయాళ సద్గురు స్వాముల వారు తిరుపతి గోగర్భ గుహలో తపస్సు చేసినటువంటి కాలం లోపట వారు అధ్యయనం చేసి అక్కడ ఉన్నవారికి కూడా ఈ గ్రంథాన్ని అందరికీ వారు వినిపించాడు శిష్యులకు. ఆ తర్వాత వారి ప్రియ శిష్యుడైన శివచరణం అనే వారు, అది బిరుదన్నట్టుగా వారికి, ఆయన విమలానంద సరస్వతి స్వాముల వారు ఈ శ్లోకాలకు తాత్పర్యాలు రాసి ఈ గ్రంథమునకు ఉపోద్ఘాతం కూడా చాలా బ్రహ్మాండంగా రాసిండు ఉపోద్ఘాతం. కాబట్టి మనము నేటి నుండి దీన్ని మనందరం శ్రవణం చేద్దాం. మన జీవితంలో మన నిజరూపమును, మన సస్వరూపమును తెలుసుకోవాలంటే ఇదియే మోక్షమునకు కారణం, ఇదియే కైవల్యాన్ని పొందటానికి కూడా కారణం, ఇదియే మళ్ళీ జన్మకు రాకుండా చేసేటువంటి సూత్రాలు ఆ జగద్గురు శంకరాచార్యుల వారు చేసినటువంటి బోధ దీంట్లో అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా. ఇక ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది వంట పట్టిందంటే వాళ్ళు ధన్యులే. కానీ జ్ఞానము కలగాలంటే కూడా చాలా జన్మలు కావాలి అని శాస్త్రములు కూడా చెప్తున్నాయి. అందుకే కృష్ణ పరమాత్ముడు అన్నాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సమహితి సుదుర్లభ అన్నాడు. చూడండి, అనేక జన్మముల యొక్క పుణ్యవీశము చేతనే ఆయా జన్మల యందు చేసినటువంటి సాధన వలన, అనేక జన్మలంటే అనేకంగా ఆయా జన్మల్లో చేసినటువంటి సాధన ఫలితం వలన సర్వము వాసుదేవుడే. సర్వము వాసుదేవుడు అంటే ఎక్కడ చూసినా వాసుదేవుడే మనకు దర్శనమిస్తాడు. ఆ పరమాత్మ దర్శనము ఆ సాధకుని మనస్సులో, ఆ సాధకుని హృదయంలో ఎక్కడ చూసినా పరమాత్మనే కనిపిస్తాడు. అటువంటి స్థితి కలగాల. అటువంటి స్థితి కలగాలంటే ఇలాంటి గ్రంథములు మనం చదువుకోవాలి. కాబట్టి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అతి సులభంగా. మరి లేదనుకుందాము, లేకుంటే మనం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేస్తే, ఈ జన్మలో ప్రయత్నం చేస్తే ఇక మరో జన్మలో ఆ భగవంతుని అనుగ్రహం వలన కలగవచ్చు అనేటువంటి భావన మనకు కావాలా ముఖ్యంగా. కాబట్టి ఓం సద్గురు పరబ్రహ్మణే నమః ఉపోద్ఘాతములో మహత్తరమైనటువంటి సూచన చేసిండు. కొన్ని ఉపోద్ఘాతములో కొన్ని శ్లోకాలు తీసుకొని మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ గ్రంథములో ఏమున్నదో అనేటువంటిది అంతా దీంట్లో ఉంటుంది. కానీ అందరికీ అవగతం కాదు ఉపోద్ఘాతములో, అయినా కానీ తెలుస్తుంది. చదువుతూ మనం వెళ్తుంటే ఈ గ్రంథములో ఏమేమి ఉన్నాయి అనేది అవలోకనం జరుగుతుంది. మనకు చాలా మంచిది. కొన్నిటిని ప్రముఖమైనటువంటిని మనం తీసుకుందాము, తర్వాత గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం
గురుం బ్రహ్మణమావ్యయం సత్యానందస్వరూపాయ బోధైకసుఖకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే నమోస్తు గురువే తుభ్యం సహజానందరూపిణే యన్యవాగామృతం హంతిం విషయం సంసారసంగకం జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిణే భుక్తిముక్తి ప్రదాత్రేతే చ తస్మై శ్రీ గురవే నమః బ్రహ్మతత్వమనిశం సుదారిణం నిత్యమాశ్రితజనాలి సౌఖ్యదం సర్వశాస్త్రపరిశోధకం గురుం భావయామి మలయాళమౌనిం వందితాం దిగంతాని వ్యాసాయాబ్దమందినా పూర్ణానంద ప్రభుం వందే తానందైక స్వరూపనం. వారి గురువైనటువంటి వారిని స్మరించుకున్నాడు. ఈ గ్రంథాన్ని ఆయన వ్యాఖ్యానం రాసిండనమాట. నందితాని దిగంతాని యస్యానందం బుందిన పూర్ణానంద ప్రభుం వందే స్వానందైక స్వరూపిణం. కేవల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులు అఖండానందమయులునగు ముముక్షులారా, సర్వజనులు ప్రతినిత్యము ప్రతి క్షణము కూడా విచారించి తెలియదగిన అంశము, సర్వ విలక్షణమైన విఖ్యాతి ముఖ్యమైన స్వయం జ్యోతి స్వరూప సస్వరూప పరబ్రహ్మమై ఉన్నది. ఆ పరబ్రహ్మమే ఏకము, నిత్యము, అద్వితీయము, సచ్చిదానందము, స్వప్రకాశము ఇత్యాది విశేషములచే విశేషించి ఉన్నదని వేదాంతములు వచించుతున్నాయి. ఆ పరమాత్మ పరబ్రహ్మము ఏదైతుందో అది స్వయం జ్యోతి స్వస్వరూపము బ్రహ్మమై ఉన్నది, పరబ్రహ్మమైంది, అది ఏకము, అది నిత్యమైంది, సత్యమైంది అని వారు చెబుతున్నాడు. అట్టి సస్వరూప పరబ్రహ్మమును తెలిసి సకలార్థములను నివర్తించి నిత్యానంద ప్రాప్తిని పొందుటయే ముక్తి అని, అటువంటి సత్స్వరూపాన్ని తెలుసుకోవడమే మనము ముక్తి అని అంటున్నారు. అందులకై ఈ మానవ జన్మ వచ్చినదనియు సకల శాస్త్రములు పేర్కొనుచున్నాయి. మరి ముక్తిని పొందుటాని కొరకే ఈ మానవ జన్మ వచ్చిందండి. ఇక ఏ ఇతర జీవులకు కూడా ఇది సాధ్యం కానటువంటిది. కేవలం ఒక్క మానవ జన్మకే ఇది అవకాశం ఉన్నది. ప్రపంచములో గోవు మృగములు, క్రిమికీటకాదులు, చెట్లు చేమలు, పశుపక్షాదులు, జలచరములు, స్థలచరములు, ఆ భగవంతుడు సృష్టించినటువంటి ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిట్లో కేవలం ఒక్క మానవ జన్మకే ఇది సంప్రాప్తమవుతుంది. ఈ ఆత్మదర్శనము మానవునికి. మరి ఎందుకు ఈ మానవ జన్మకు ఆత్మదర్శనం ఉన్నది అంటే, వాటికి మనకు భేదం ఏంటంటే, చూడండి, ఆహార నిద్ర భయమైతు నాదులయందు మానవులకు పశుపక్ష్యాదులకు సమానములు. ఆత్మజ్ఞానము వలననే మానవుడు ఇతర జీవుల కంటే శ్రేష్ఠుడు అనబడ్డాడు. అయితే మానవులకు పశుపక్షాతులకు గోమృగములకు భేదం ఏంటంటే, అవి కూడా సంతానాన్ని కంటున్నాయి, సుఖదుఖాలు అనుభవిస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి. ఆ ప్రాణులు కూడా, మానవులు కూడా సుఖదుఖాలు అనుభవిస్తున్నారు, బిడ్డలను కంటున్నారు, సంసారం చేస్తున్నారు. వాటికి దీనికి ఎలాంటి భేదము లేదని మనకు కూడా అనిపిస్తుంటుంది. శాస్త్రములలో కూడా చెప్పబడి ఉన్నది. అయితే భేదం ఏమిటంటే, భగవంతుడు సృష్టించినటువంటి జీవులలో అనేకం సృష్టించాడు. ఏ జీవి కూడా సరి అయినటువంటి జ్ఞానం అందుతలేదని ఆయన విచారించి
ఒక్క మానవునికి మాత్రమే విజ్ఞానము, వివేచన శక్తిని, విమర్శన శక్తిని ఇచ్చిండు భగవంతుడు. దాని వలన మంచి చెడులు అన్నీ తెలుసుకుంటున్నాడు కదా. లోకములో గోవులు ఉన్నాయి, ఎడ్లున్నాయి. అవి వ్యవసాయదారి మేత పెడితేనే మేస్తాయి, లేకపోతే అలా ఉండిపోతాయి. ఒరే నాయనా, నాకు ఆకలి అవుతుందిరా, కాస్త నాకు కొన్ని నీళ్లు పెట్టురా అనేటువంటి విషయం వాటికి లేదు. మేత వేసినప్పుడే తింటాయి, నీళ్లు పోసినప్పుడే త్రాగుతాయి. ఇక వ్యవసాయదారుడు ఆ బండిపై అనేకమైనటువంటి బస్తాలు వేసుకొని పోతుంటే, ఒరే నాయన, నాకు మిడుసులు పోతున్నాయి, నేను మోయలేను ఈ బండిని, నేను గుంజలేను అనేటువంటి భావన దానికి చెప్పాలంటే చెప్పరాదు. చెప్పొస్తుందా? చెప్పరాదు. ముళ్ళు కర్రతోని ఒడుస్తుంటే ముందుకు వెళ్ళడమే. ఆ మిడుసులు అంకర్లు తింకర్లు పోయినా కానీ ముందుకు నడుస్తూనే ఉంటుంది. ఆ తాపంకు ఏగలేక, ఏ భగవంతుడా ఏమి జన్మరా అనేటువంటిది అవలోకన ఆ జీవులు చేస్తాయి. అటువంటి జీవులు ఏదైతుందో దాంట్లో ఉన్నటువంటి నరకము ఇంకా దేంట్లో అయినా ఉన్నదా? లేదు. అందుకే మానవ జన్మ వచ్చినందుకు ఉత్కృష్టమైనటువంటిది ఈ జన్మము. ఈ జన్మము చాలా ఉత్తమమైనటువంటిది. భగవంతుడు మనకి ఇది ఇచ్చిండంటే ఒక నావ లాంటిది. నావ లాంటిది. మనము నది నుండి దాటాలంటే, ఘోరమైనటువంటి ఈ సంసార సముద్రమును దాటాలంటే ఆ భగవంతుడు ఇదే నావ. ఈ నావను పట్టుకొని మనము దాటాల. ఈ నావకు అన్ని విధాల దీనికి ఆయన విషయాలన్నిటిని కూడా ఏ విధంగా నడవాలో ప్రపంచములు అనేటువంటి విషయాలన్నీ దీంట్లో పెట్టిండు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, శబ్దాదులు, అన్నీ మంచి చెడు అనేటువంటి ఆలోచనలు ఇత్యాది అన్నీ కూడా మనకు సమకూర్చి ఆ పరమాత్ముడు మనను ఈ మానవ లోకానికి తోలించిండు. ఇటువంటి విశిష్టమైనటువంటి మానవ జన్మ మనకు మళ్ళీ వస్తుందని ఎవరికి తెలుసు? అంటారు, శాస్త్రం చెప్తుంది, సగము పాపము సగము పుణ్యం ఉంటేనే ఈ జన్మ వస్తుంది, లేకపోతే వేరే జన్మాల్లో పోవలసి ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి మనము ఈ వచ్చినటువంటి జన్మను సార్థకం చేసుకోవాలంటే ఆత్మజ్ఞాన సంపన్నులము కావాలా, మన నిజరూపము మనకు తెలవాలే అన్నప్పుడు ఏది విశేషం? 108 ఉపనిషత్తులు, 18 పురాణములు, 6 శాస్త్రములు, బ్రహ్మసూత్రాలు, అనేకమైనటువంటి వేలకు వేలు గ్రంథాలు ఉన్నాయి మనకు. మరి ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నిటి యొక్క సారం ఏమున్నది? మన నిజరూపమును, మన ఆత్మను మనం తెలుసుకోవడం. మన ఆత్మను మనము ఎలా తెలుసుకోవాలంటే ఇందులో సంపూర్ణంగా ఒక పద్ధతిగా మనకు ఈ బ్రహ్మ విద్య నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది. ఆయన గ్రంథాలు శంకరాచార్యుల వారు రాసినవి చాలా ఉన్నాయి. అందులో ప్రముఖమైనటువంటి ఒక 5-6 గ్రంథాలు ఉన్నాయి. అందులో ఈ వివేక చూడమని ప్రకరణ గ్రంథాలు అంటారు, ఆత్మబోధ, తర్వాత ఇంకా ఏమో ఉన్నాయి, నాకు కూడా కొద్దిగా ఉన్నాయి, అవి 4-5 గ్రంథాలు ఉన్నాయి, చాలా ఉత్తమమైనటువంటి. అవిటిని కూడా మనం అధ్యయనం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కావున అట్టి స్వరూప పరబ్రహ్మమును తెలుసుకొని సకలార్థముల నివర్తించి నిత్యానంద ప్రాప్తిని పొందుటయే ముక్తి అని, అందులకు మానవ జన్మ వచ్చినదని మనకు విదితమవుతున్నది. మరి ముఖ్య కర్తవ్యం అయ్యున్నది ఇప్పుడు ఇది తెలుసుకోవడం. కరుణామయుడగు భగవంతుడు సృష్టితో పాటు జనుల విజ్ఞానమునకై వేదములను సంగి ఉన్నాడు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే
మానవులు తరించాలంటే వేద పురాణ ఇతిహాసములు కూడా కావాలా కదా అనే అటువంటిది కూడా ఇక్కడ తీసుకున్నాడు. సృష్టితో పాటు జనుల విజ్ఞానమునకై వేదములను ఒసంగి ఉన్నాడు. ఆ వేదముల యొక్క సారములే వేదాంతములు అనబడుచున్నవి. ఆ ఉపనిషత్తుల యందు ప్రతిపాద్యాంశము ముఖ్యముగా జ్ఞానమై ఉన్నది. చూడు, మొత్తము ఉపనిషత్తులలో మనం పొందేది ఏంటంటే అదే జ్ఞానము. జ్ఞానం అనున్నదే లేకుంటే లోకమంతయు అంధప్రాయమై ఇతర రక్తత్వ జ్ఞానమూడులగును. ఇతి కర్తవ్య తజ్ఞాన విమూఢులగును. కర్తవ్యాన్ని తెలుసుకోక విమూఢులైపోతారు జ్ఞానము లేకపోతే. జ్ఞాన బోధకై భూలోకములో అవతరించి ఉన్నారు. కావుననే భగవత్ స్వరూపులు అయిన సాధుమూర్తులు తత్వజ్ఞులు జ్ఞానబోధకై భూలోకమున అవతరించి ఉన్నారు. శ్రీ సర్వేశ్వరునికి కరుణామయ దృష్టి యొక్క పారము ననిడి చూడనోపు. మూకం కరోతి వాచాలం పంగుం లంగ యతేగిరిం యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం. చూడండి, భగవంతుని దయ ఉన్ననాడు, ఆయన అనుగ్రహం ఉన్ననాడు జ్ఞానులగుచున్నారు. ఆత్మానాత్మ వివేకాచరణ జ్ఞానము చేతనే కైవల్య ప్రాప్తి పడుతున్నది. అంటే దీని శ్లోకం మూకం కరోతి వాచాలం పంగుం లంగ యతేగిరిం యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం. మూగవాడు మాట్లాడుతున్నాడు, పంగుం కాలు లేనివాడు, ఒంటికాలుగా ఉన్నటువంటి వాడు కూడా కొండలు గుట్టలు కూడా ఎక్కుతున్నాడు. అతని యొక్క అనుగ్రహం ఉంటే ఏది కూడా అసాధ్యం అనేది లేదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహము మనము సంపాదించుకోవాలి. భగవంతుని దయచే అందరూ జ్ఞానులగుతున్నారు. ఆత్మానాత్మ వివేకాచరణ జ్ఞానము చేతనే కైవల్య ప్రాప్తి బడిసి నిత్యానంద స్వరూపులగుతున్నారు. కేవలం మన సాధన వలన ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే మనమందరము పురాణ ఇతిహాసములన్నింటినీ కూడా మనము తెలుసుకొనుచున్నాము. సకల వేదాంత శాస్త్రములు తెలుపుచున్నవి. చూడుడు ఏమిటంటే జ్ఞానదేవాహి కైవల్యం, జ్ఞానమే కైవల్యం. ఒక సూత్రం చెప్పిండు. రెండవది తమేవం విద్యా అమృత ఇహభవతి. విద్య అనేది అమృత స్వరూపము. విద్యలో ఎంతో గొప్పతనం ఉన్నది. విద్యా వలన వినయంబు, వినయంబు వలన భాత్రత వలన ధర్మంబు, దాని వలన నైహికాస్మిక సుఖంబు అందుడు నరుడున్నని శృతిమాత చెప్తున్నది. విద్యా వల్ల వినయము. విద్య ఉన్నవాడు వినయ విధేయతలు కలిగి ఉంటాడండి. ఎంతో ప్రేమగా ఉంటాడు. ఎవరన్నా వస్తే రండి రండి కూర్చుందురు రండి అని అంటాడు. అది వినయం. అతడు మంచి మంచి పాత్రలను పోషిస్తుంటాడు. ఎందుకంటే ఆయన పలుకుబడికి తగినటువంటి ఆయనకు సన్మానాలు కానీ ఇంకేవైనా జరుగుతుంటాయి గొప్పగా. అది విద్వాంసునికే జరుగుతాయండి, ఇంకా వేరే వాళ్ళకు కలదు. విద్యా వల్ల వినయంబు, వినయంబు వలన బడయు భాత్రత, ఆ పాత్రత వలన ధర్మంగా ఇక నైహికాశ్మిక సుఖంబులు. ఇక దాని వలన మనము భౌతికంగా అనేకమైనటువంటి ఆ విద్యల వలన ధనసాధన సంపత్తి కూడా మనకు లభ్యమవుతుంది. విద్య చాలా గొప్పనైనటువంటిది. మనము అటువంటి విద్యను పిల్లలకు ఈనాడు మనం నేర్పుతున్నాం. కానీ ఈనాటి విద్య ఏమున్నదంటే అసలే మన హిందూ సంస్కృతిని మొత్తం మీద ఆ సబ్జెక్టులే లేవు. ఆ పోతనమాత్యుని గ్రంథములలో ఉన్నటువంటి శ్లోకాలు కూడా పూర్వకాలం వేసేవారు వాళ్ళ తరగతులలో, వాళ్ళ పుస్తకాలలో అవి ప్రింట్ వేసేవారు. ఈనాడు తెలుగు సబ్జెక్టే లేదు. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మాత్రమే నడుస్తున్నది. కానీ మారుతుంది జగత్తు ఒక తీరుగా ఉండదు కదనండి. ఉంటుందా? ఎన్నటికీ ఉండదు. ఎప్పుడు పరిణామం చెందుతూనే ఉంటుంది. కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొంటూ మన హిందూ సంస్కృతి
మన గురు సాంప్రదాయము, ఈ సంస్కృతి హిందూ సాంప్రదాయం అనేది కేవలం ఒక భారతదేశంలో ఉన్నది. మరి భారతదేశంలో అనేకమైనటువంటి మునులు మహాత్ములు అవతరించారు. ఆయా దేశాల్లో అంతగా లేరు, మామూలుగా ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జ్ఞానము చేతనే కైవల్య ప్రాప్తిని బడసి నిత్యానంద స్వరూపులగుచున్నారు. ఆత్మజ్ఞానము ఒకదాని వలన నిత్యానంద పదవియు కైవల్యము ప్రాప్తమగుచున్నది. శృతి పురాణములు సకల వేదాంత శాస్త్రములు తెలుపుతున్నాయి. కాబట్టి జ్ఞానమే కైవల్యం అని చెప్పింది. రెండవది తమేవ విద్యామృతం, విద్య ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అది అమృతమే. ఇహ భవతి నరసింహ పూర్వత పీను ఉపనిషత్తు చెప్తుంది. నాణ్యపంత విద్యతే నాయన శ్వేతాశ్వరో ఉపనిషత్తు చెప్తున్నది. ఈ లోకంలో మనం పొందాలంటే ఉపనిషత్తుల ద్వారానే బ్రహ్మ విద్యను పొందగలుగుతాము. అనేకమైనటువంటి ఉపనిషత్తులు కొన్ని ప్రముఖమైనటువంటి ఇక్కడ ఇచ్చిండు. శ్వేతాశ్వరతి, తర్వాత నచేది సేదిహ వేదిన్ మహతి వినిష్ట కేనోపనిషత్తు య ఏతద్ దురమృతాతే భవంతి బృహదారణ్యక ఉపనిషత్తు కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను పంజరేత్ బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తున్నది. తం విదిత్వాన లిప్యతే తరణ భావకే బృహదారణ్యకోపనిషత్తు చెప్తున్నది. ఇలాంటి ఉపనిషత్తులన్నీ కూడా ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా అన్నీ కూడా ఆ పరమాత్మని పొందేటువంటి మార్గము మనకు దీంట్లో కనిపిస్తున్నది. కాబట్టి మనము తరించాలంటే అటువంటి ఉపనిషత్తులు మనము తెలుసుకోవలసిన విషయం కూడా ఉంటుంది. కర్మజం భగవద్గీతలో కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిన జన్మ బంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం. చూడండి, భగవద్గీత కర్మఫలమును అపేక్షింపక జ్ఞానయుక్తులకు విద్వాంసులు జన్మబంధరహితులై శాశ్వతమగు పదవిని గూర్చి పోవుతున్నారు. అంటే భగవద్గీత కర్మఫలములను మనము ఆశించక జ్ఞానయుక్తులమై జన్మబంధ ముక్తులమై పోతున్నాము దాని వలన అని భగవద్గీత కూడా మనకు చెప్పుతుంది. సర్వం జ్ఞానమవేనం రుజినం సంతరిష్యసి జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మాత్ కురుతే తథ. జ్ఞానమెనడి తెప్పచేత సమస్త పాపములు తరించెదవు. జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మము చేయుచున్నది. ఏతద్విద్య బుద్ధిమాత్సాత్ కృతకృతశ్చ భారత. ఆత్మను తెలిసి జ్ఞాని అయి కృతకృత్యుడగుచున్నాడు. తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. పరమాత్మను తెలిసి పరమాత్మను పొందుతున్నాడు అని భగవద్గీత కూడా మనకు చెప్తుంది. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటే జ్ఞానము చేత కర్మలన్నీ మండి భస్మమైపోతాయి. ఎలా భస్మమైతాయి? మనలో జ్ఞానం అనేది ఏదైతుందో నిత్యానిత్య వస్తు వివేక ఇహమూత్రార్థ ఫలభోగ విరాగ శమదమ శాంతి ఇవన్నీ ఏవైతున్నాయో నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వము అని 4 సాధనాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క దాన్ని మనం విప్పుకుంటే భవిష్యత్తులో మనము జ్ఞానులమవుతాం. అవన్నీ విప్పాలంటే దీంట్లో ఉన్నాయి. అవి మనం విప్పుకుందాం. విషయం ఏంటంటే జ్ఞానం అనేటువంటి అగ్ని చేత దహింపబడుతున్నాయి కర్మలంటే ఎలా దహింపబడుతున్నాయి? మరి అగ్ని ఉన్నదా? జ్ఞానంకు అగ్ని ఉన్నదా? లేదు కదా. అది ఏంటంటే మన లోపట
మనము తెలుసుకునే విషయం ఏదైతే ఉందో నిత్య శుద్ధ బుద్ధ ముక్త రూపమైనటువంటి ఆత్మస్వరూపులమే మనమని, నిశ్చలమైనటువంటి పరమాత్మనే మనలో ఉన్నడు. నిరంతరము మన సాధన ఆ పరమాత్ముని గురించే అవలోకనం చేస్తూ నిరంతరము ప్రహ్లాదుని లెక్క చూడండి, ధ్రువుని లెక్క అలాంటి జ్ఞానులమైనప్పుడు మాత్రమే తాను చేసినటువంటి కర్మలన్నీ భస్మమైపోతాయి. అటువంటి జిజ్ఞాస, అటువంటి కర్మలు, అటువంటి హృదయము మనది క్లియర్గా ఉండాలి. ఎట్లంటే ఎలాంటి నిర్మలంగా ఉండాలి. అలా నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానము లోపట, జ్ఞానం అనే అగ్నిలో అవన్నీ పోతాయి, అవి చవే పోతాయి, నీకు జ్ఞాపకం రావు మళ్ళా. అంతేనా? ఉన్నవి కూడా భస్మం అయిపోతాయి జ్ఞానం లోపట. అందుకే భగవంతుడు ఈ భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అన్నాడు. అది ఆ విధంగా దహింపబడతాయి. కొందరు పిల్లలు అడగవచ్చు, జ్ఞానం అంటే అగ్ని, అది ఎట్లా దహిస్తుంది అనవచ్చు. దహించే విధానం ఇది. మన మనస్సును నిర్మలంగా నిశ్చలంగా ఆ పరమాత్మునికి అర్పించాలి. మనలో ఉన్నటువంటి ఏ శబ్దాదులు, ఏ విషయాలు, ఏ అజ్ఞానజనితమైనటువంటి మాలిన్యం ఉన్నదో అదంతా కరిగిపోవాలి. ఆ లోపల ఉన్నటువంటి అజ్ఞానంగా ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దాదులు, విషయాదులు, వీటినన్నిటినీ తీసివేయాలంటే వాటి వ్యాపారాన్ని మనం తక్కువ చేసుకోవాలి. అప్పుడు కదా నిర్మలమైతాం మనము. చూడండి, బంగారమును కుంపటిలో వేస్తేనే బంగారము శుద్ధమవుతుంది. కుంపటిలో వేయకపోతే శుద్ధమవుతుందా? అవుతుందా అండి? కాదు, ఎన్నటికీ కాదు. బంగారము శుద్ధం కావాలంటే అది కుంపటిలోనే వేయాలి. అలాగా కుంపటి అనేటువంటిది మనలోపట్నే ఉన్నది. దాన్ని మనము విచారణతోని, ఒక జ్ఞానమయంతోని కూడుకున్నటువంటి మన మనస్సును నిర్మలంగా నిశ్చలంగా ఎలాంటి బహిర్గతానికి పోకుండా ఆ పరమాత్ముని మీద నిలపాలంటే ఒకటే ఉంది మార్గం, ఒకటే మార్గం. ఏ మార్గము? హంస మార్గము, ధ్యానము. ధ్యానములో ఉన్నవాడు మాత్రమే ఈ పనిని చేయగలుగుతాడు. ఇకన దేనితోని కూడా అయ్యేటువంటిది సాధ్యం కాదు. మనకు నిర్మలమైనటువంటి జ్ఞానము, నిశ్చలమైనటువంటి బుద్ధి కలగాలంటే మనము ధ్యానములే, అంతర్ముఖ వృత్తి రూప ధ్యానములో ఉంటేనే మనము ఆ పరమాత్మునికి దగ్గరైతామని ఉపనిషత్తులు, వేదములు కూడా అన్నీ చెప్తున్నాయి. కాబట్టి అది మనం మర్చిపోవద్దు. ఇది జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అనంటే అట్లన్నమాట. కర్మలన్నీ నశించిపోవాలంటే ఆ జ్ఞానములే పోతాయని ఆ పరమాత్ముడు మనకు చెప్పుతున్నాడు. ఆ విధంగా ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధ క్షురస్య ధార నిశితా దురత్యయ దుర్లభం పతస్కవయో విదంతి. ఏమంటున్నాడు? ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్లభం పతస్కవయో వదంతి. మేలుకోనండి, శ్రేష్ఠులైన గురువులను పొందండి. శంకరాచార్యుల వారు మనకు చెప్తున్నాడు, మేలుకోనండి, సద్గురులైనటువంటి వాళ్ళను ఆశ్రయించండి, శ్రేష్ఠులైన గురువులను తెలుసుకోండి. జ్ఞాన మార్గము మంగలి కత్తి యొక్క కొసవ వలె తీక్షణమై ఉన్నది. జ్ఞానమును పొందాలంటే దుర్లభం అని మనకు చెప్తున్నది ఈ శృతిమాత. దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. దుర్లభం ఏమంటున్నాడు? దుర్లభం త్రయమేవై దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఓయి
నీవి దుఃఖసాగరమును దాటుటకు గొప్ప పుణ్యమనేది ధనమునిచ్చి శరీరం అనేది ఈ యోడను సంపాదించినావు. కావున నీ శరీరక నీ ఈ శ్లోకము చేత స్పష్టంగా ప్రతిపాదించుతున్నది, ముక్తిర్నో శతకోటి జన్మ, కోట్ల జన్మలు ఇచ్చినా కానీ ఆ భగవత్ ప్రాప్తి కలగడం చాలా దుర్లభం. నానా జన్మ పరంపరలకు చేసినటువంటి పుణ్యముల చేతనే ఈ మనుష్య జన్మము వస్తున్నది. మనుష్య జన్మము వచ్చినందుకు కూడా మహాపురుషుల సంశ్రయము, మహాపురుషుల దగ్గరికి వెళ్ళి వారిని దర్శించుకొని వారి సాంగత్యము చేయడం కూడా మహాదుర్లభమే. మనకు దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు లభించింది కదా. మహాపురుషుల యొక్క సంశ్రయము కూడా మనకు కలిగింది. అంటే గురువు కూడా మనకు ఒక తపస్సంపన్నుడైన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారు మనకు దొరికాడు. అది మన ఎన్ని జన్మల పుణ్యమో లెక్కకు. చూడండి, నిజంగానే గురుదేవుడు ఎంతటి నిష్ఠ గలవాడండి, ఎంతటి వారి హృదయము, వారు అనుష్ఠానము ఎంత గొప్పదండి. సద్గురు సత్యానందుల వారి యొక్క అనుష్ఠానంలాగా నాకు ఈనాడు ఎక్కడ కూడా లభించలేదు. ఈ మన ప్రాంతంలో ఇంకా ఎక్కడనో మాకు తెలియదు, కానీ మన విషయం లోపల మన గురువులలో ఏదైతే ఇక్కడ జరుగుతున్నదో వారు ఎంత అనుష్ఠానం ఉన్నదో ఆ విధంగా దొరకడం మహా దుర్లభం. అనుష్ఠానం అంటే ఏంటిది? అనుష్ఠానం అంటే ఏమిటి? ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము, స్నాన సంధ్యాదులు తీర్చుకోవడము, సద్గ్రంథ పఠనము, తర్వాత ఇంకా ఏ గ్రంథములు చదువుకోవాలో అవి చదువుకోవడము, ఒక పద్ధతి ప్రకారంగా జీవన విధానం గడపడము, తాను ఆహార పానీయముల యందు కూడా సమన్వయ భావంతో ఒక మంచి చక్కని భావము, మంచి సాత్విక భోజనం, ఆ భోజనం సాత్వికంలో కూడా ఎలా తినాలా, ఎట్లుండాలా అనేది వారిని చూచి మనం నేర్చుకోవాలా. అందుకే శ్రీవారు అంతకాలం జీవించిండంటే మామూలు విషయమేనా కదా. వారి భోజనం ఎలా ఉంటుందంటే గృహస్థులమైన మనము అంత రుచికరం లేదని మనం అంటాం, కానీ అది అమూల్యము. సాధకులకు అమృతం. వారు ఎప్పుడన్నా భోజనం మిగిలితే కొంత మిగిలింది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేతులు వేస్తే ఎంతో అమృతములు అనిపిస్తుండే ఆ భోజనం. ఉప్పు, కారము, మిరియాలు, మసాలాలు ఏవి ఉండయి అన్నట్టుగా. కాబట్టి అటువంటి నియమంతో ఉన్నటువంటి అనుష్ఠానంలో ఉన్నటువంటి మహానుభావుడు మరి ఒక బ్రహ్మవిత్తనే గాక బ్రాహ్మణ వంశములో జన్మించినవాడు. వారి యొక్క నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి నిష్ఠ, బ్రహ్మనిష్ఠ అది ఎలా ఉన్నదంటే ఎంతో ఆనందదాయకం. మేము పూర్వం నుండి చూసినటువంటి వాళ్ళం కాబట్టి వారి అనుష్ఠానంలాగా ఈనాడు మనకు ఎక్కడ కూడా గోచరం కాదు. ఎక్కడన్నా ఎవరన్నా భోజనానికి పిలిచినా కానీ ఆయన కేవలం వారి ఇంటికి పోతుండే కానీ భోజనం మాత్రం చేయకపోతుండే. వారు ఏదైనా ప్రసాదం ఉన్నది మరి పంచిపెడదాం అంటే ఆయన చేతి పెడుతుండే. భోజనం కానీ పళ్ళు పొలాలు కానీ దేని మీదైనా ఇలా చేతి పెట్టి అంతే. అక్కడ ఏది దాగులు లేదు, ఏది దినులు లేదు. అంత నిష్టగా ఉన్నటువంటి వాళ్ళు మనకు దొరకడం చాలా దుర్లభం కదా. మరి అంత నిష్టగా ఉండి అంత అవలోకనం చేసి ఆత్మసాక్షాత్కారం 10 సంవత్సరాలు నిష్టగా ఉండడంటే, ధ్యానములో ఉండడంటే వారిది ఎంతో గొప్పతనం. మనం ఒక అరగంట ధ్యానం 15 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే ఎన్ని దిశలో కదులుతాం మనం. మనస్సు ఎన్ని రకాలుగానో వెళ్తుంటుంది. ఓ 10 వంకలు తిరుగుతాం.
10 నిమిషాలలో 10 వంకలు తిరుగుతాం మనం ధ్యానం చేస్తే కదా. ఏకధాటిగా ధ్యానం చేసి అటువంటి సాధన లోపట ఉత్తీర్ణుడై మహానుభావుడైన సద్గురుడు మనకు ఉపదేశించిండు. మనం ఎంత ధన్యులం కదా. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే, నైనా జన్మని సర్వస్మిన్ విద్యాసౌ సులభ పితు శిష్యలక్షణ సంపూర్ణ జన్మన్యే వహి లక్ష్యతే అంటున్నాడు. అన్ని జన్మములోనూ బ్రహ్మ విద్య సులభముగా లభింపదు. అన్ని జన్మములో బ్రహ్మ విద్య లభించదు కదా. లక్షణములగు శమదమాదులు జ్ఞాన విశేషాదులు సంపూర్ణములగునప్పుడే బ్రహ్మ విద్య పరిపూర్ణమగుచున్నది. ఈ బ్రహ్మ విద్య నేర్వాలంటే అన్ని జన్మల్లో సాధ్యం కాదు, కేవలం మానవ జన్మలో పట్టినే. శిష్యుని యొక్క లక్షణములు ఎట్లుండాలా, వాడు ఏం నేర్చుకోవాలా? శమదమాదులు. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బహరేంద్రియ నిగ్రహము. ఇంద్రియాలు మనకు ఉన్నాయి. ఇంద్రియాలను జయించాలి కదా. బహరేంద్రియాలను జయిస్తున్నాం మనం కదా. బహరేంద్రియాలు ఏంటి? వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థ, ఇవి 5 కర్మేంద్రియములు. మరి జ్ఞానేంద్రియములు శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణములు. శ్రోత్రము చెవి, త్వక్కు చర్మము, చక్షు కన్ను, శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ నాలుక, గ్రాణము ముక్కు. ఇవన్నిటిని కూడా జయించాలి కదా. వీటి గురించి మనకు భవిష్యత్తులో శంకర్ల వారు చెప్తాడు. మనమంతా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు, నేను చెప్పాలని లేదు. సమయస్ఫూర్తిని మనం కరెక్ట్ చేసుకుందాము. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయో తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి మనము ఈనాడు ఉపోద్ఘాత రూపకంగా తెలుసుకుంటున్నామే కానీ వేరే కాదు. తర్వాత అన్ని సాధనలకు సంబంధించినటువంటి విశదీకరించి చెప్పుకుందాం మనం అన్ని విధాల. కాబట్టి అన్ని జన్మల్లోనూ బ్రహ్మ విద్య సులభముగా లభించదు. శిష్య లక్షణములకు శమదమాదులు ప్రజ్ఞా విశేషాదులు సంపూర్ణమగునప్పుడే బ్రహ్మ విద్య పరిపూర్ణమగుచున్నది. ఇట్టి జ్ఞానము చేత అందరూ ముక్తులు కావచ్చును. బ్రాహ్మణులను ధర్మరాజ జనక చక్రవర్త్యాదులు మహారాజాది క్షత్రియులు కహులాది వైశ్యులను సూత విదురాది శూద్రులను రైక్యాది వర్ణాశ్రమ రహితులను ఇంద్రాది దేవతలను ప్రహ్లాదాది అసుర వంశములో పుట్టిన వారును బ్రహ్మజ్ఞానము చేతనే ముక్తులైరి. చూడండి, రాక్షస వంశములో జన్మించినటువంటి వాళ్ళు కూడా ముక్తులైనరు. బ్రాహ్మణులుగా జన్మించిన వాళ్ళు కూడా అయినరు ఈ బ్రహ్మ విద్య. కాబట్టి బ్రహ్మజ్ఞానము గలవారెల్లను ముక్తులగుదురని భావము. ఈ బ్రహ్మజ్ఞానము తెలిసిన తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది ఇవి అన్నీ ఏమి వర్తించయి. ఇవన్నీ ఎందుకు వర్తిస్తున్నాయంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 జాతులు ఉన్నాయి. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు, అవునా? క్షత్రియులంటే మన దేశాన్ని సంరక్షించే వాళ్ళు. వైశ్యులంటే వ్యాపారస్తులు, కోమట్లు. శూద్రులంటే ఏమి తెలియని విద్యలు లేనటువంటి సామాన్యం వాళ్ళు శూద్రులు అంటారు. కానీ ఈ శూద్రులు, ఈ వైశ్యులు, ఈ క్షత్రియులు, ఈ బ్రాహ్మణులు ఇవి ఎలా ఏర్పడి అంటే మనకు భగవద్గీతనే ప్రసాదింపజేసింది. భగవద్గీతలో చెప్పినవి ఉన్నాయి. చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అందులో మనకు విశదీకరించి కృష్ణ పరమాత్ముడు మనకు చెప్పిండు. ఇవన్నీ గుణముల చేత ఏర్పడ్డాయి. కానీ గుణములు ఏవైతున్నాయో వాటి వల్ల వాళ్ళ
వాళ్ళకి ఏర్పడ్డాయి గుణముల చేత. గుణములు అంటే గుణములను బట్టే మనం ప్రవర్తిస్తాము అని ఈ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఒక శ్లోకంలో చెప్పినాడు. కర్మానురూపేణ గుణోద్భవే కర్మానురూపేణ గుణోద్భవేవం గుణానురూపేణ మన ప్రవృత్తి. చూడండి, కర్మానురూపేణ గుణోద్భవేమే గుణానురూపేణ మన ప్రవృత్తి. కర్మతోని గుణం వస్తుంది. నువ్వు ఏ కర్మ చేస్తున్నావో, దుష్కర్మ చేస్తున్నావు, హింసాకర్మ చేస్తున్నావు, నువ్వు అదే నీకు గుణం ప్రాప్తిస్తుంది. సత్కర్మ చేయు, ఆ గుణం నీకు కలుగుతుంది. అంటే నీ కర్మ వలన గుణము వస్తుంది మనకు. గుణానురూపేణ మన ప్రవృత్తి, గుణమును బట్టి మనస్సు ప్రవర్తిస్తుంది. అది పుణ్యము కావచ్చు, లేక పాపము కావచ్చు. ఏదో నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీకు పుణ్యమా మరి పాపమా గుణమును బట్టి ప్రాప్తిస్తుంది. కాబట్టి ఆ విధంగా శూద్రులు కానీ, బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, ఇంకా ఈ 4 జాతులలో గుణాలను బట్టి చెప్పిండే కానీ పరమాత్ముడు జాతితోని బ్రాహ్మణుడుగాడు, జాతితోని బ్రాహ్మణుడైనప్పటికీ బ్రాహ్మణు యొక్క అనుష్ఠానం ఎలా ఉందో అలా శూద్రుడు కూడా చేసి ఉంటే వాడు బ్రాహ్మణుడే అన్నాడు మహాత్ములు కదా. చూడండి, ఒకడు గొప్ప వంశములో జన్మించిండు, వాడు తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడు. తోళ్ళ వ్యాపారం. ఒకడు తక్కువ కులములో జన్మించిండు, రత్న వైఢూర్యాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఒకడు తక్కువ కులంలో పుట్టిండు, రత్నాల వ్యాపారం చేస్తున్నాడు. ఇక ఎక్కువ కులంలో పుట్టినవాడు వాడు తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడు. ఇదేమిటి? వాని ప్రవర్తన, వాని గుణము పట్టే కదా లోకములో జరుగుతున్నది, అంతేనా? కాబట్టి గుణముల చేత వాటి వలనే ఈ జాతులు ఇవన్నీ ఏర్పడ్డాయి. కానీ మనకు ఈనాడు మహాత్ములందరూ జ్ఞానోదయం చేస్తూ అందరినీ పవిత్రులను చేస్తూ మన జాతి కులమత భేదాలతోని సంబంధం లేదని మన సద్గురు సత్యానంద మహర్షుల వారైతే వారు అఖండమైనటువంటి భావం వల్లది. శూద్రులు కానీ మన స్వాముల వారికి ఎక్కువ వరకు తక్కువ జాతి గల వాళ్ళే, పోని వాళ్ళు అట్లా పుట్టిర్రు అనుకుందాం, వాళ్ళే శిష్యులు బాగా ఉన్నారు తండోపతండంగా. మరి వారి ఇంటికి వెళ్ళి చూస్తే వారింటి ఆచరణ, వాళ్ళ లెక్కలు చూస్తుంటే మనం కూడా లేము. మనం కొద్దిగా ఎక్కువ జాతిలో ఉన్నటువంటి వాళ్ళం కూడా మనం లేము. అర్థమైందా? అంటే ఆచరణ అనుష్ఠానమును బట్టి, మానవుల యొక్క గుణములను బట్టి మనకు అన్ని భావాలు కలుగుతాయని ఇక్కడ విశదమవుతున్నది కదా. కాబట్టి మనము ఈ జాతి కుల మత భేదాల నుండి సద్గురుల ద్వారానే మేమందరం నేర్చుకున్నాం, గురుదేవుని యొక్క అనుగ్రహం వలన. ఇంకా అఖండ జ్ఞానము కలిగినప్పుడు సద్గురు ద్వారా మేము నేర్చుకున్న అఖండ జ్ఞానము ప్రాప్తమైన తర్వాత మాకు ఒక విచారం వచ్చింది. మాకే కాదు, అది ఉపనిషత్తులలో కూడా ఉందండి, లేదన్నట్టు కాదు. అరే, మనము ఈ జాతి మలకుల భేదాలన్నీ ఎలా ఏర్పడ్డాయంటే, మరి శరీరములో మనము రాకన్నా ముందు, పిండోత్పత్తి జరగకన్నా ముందు ఆ పరమాత్మ స్వరూపము ఆ పైనుండి వచ్చేటప్పుడు జాతి కుల మత భేదాలు ఉన్నాయా? వాటికి సూక్ష్మ శరీరాలకు ఉపాధిలో వడకన్నా ముందు, ఉపాధిలో చేరకన్నా ముందు జాతి కుల మత భేదాలు ఉన్నాయా? అవి వచ్చి అక్కడ ఉద్భవించిన తర్వాతనే ఏ వంశంలో ఏ పిల్లలు పుడుతున్నారో ఆ వంశంలో పేర్లు వస్తున్నాయి, జాతి భేదాలు ఏర్పడుతున్నాయి. కానీ అఖండమైనటువంటి ఆ సూక్ష్మ శరీరంలో ఉండి ఆ జీవులన్నీ ఆ పరమాత్ముని స్వరూపంతో ఉన్నటువంటి ఏ సూక్ష్మ శరీరం అవుతున్నదో దానికి కులమత భేదాలు ఉన్నాయా? లేవు. ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నాటి నుండి అంశస్వరూపము ప్రారంభమైనది. శ్వాస జాతి బయటకు వచ్చినాక ఇవన్నీ ఏర్పడ్డాయి.
అని మనకు అవగతమవుతున్నాయి, మనము అవగతం చేసుకోవాలి. కాబట్టి ఇందులో ఇంకొక విషయం ఉంది, ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు, ఇట్టి బ్రహ్మజ్ఞాన శ్రీ సర్వేశ్వరుని నిష్కలంక భక్తి చేతనే లభించుతున్నది. ఇది నిష్కలంకమైనటువంటి భక్తి మనలో కలగాల. భక్తి కలిగితేనే జ్ఞానం, భక్తి బినా జ్ఞానం లేదు. కాబట్టి భక్తి మొదలు కావాలి. జ్ఞానం ఉండి భక్తి లేకపోతే ప్రయోజనం లేదు. రెండు అవసరం. భక్తితో జ్ఞానం కావాలి మనకు. ఇంకా లభించుతున్నది. శృతి పురాణ ఇతిహాసములు మనకు చెప్పుచున్నాయి. కాబట్టి మనకు సమయం కూడా అయింది. సద్గురునాథ్ మహారాజ్కి జై. స్వస్తి.